కళ్యాణ్ కంట్రిబ్యూషన్ పొలిటికల్ కంట్రిబ్యూషన్ అనేక సార్లు బహిరంగంగా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన సరళి చూసినా, లోకేష్ మాట్లాడిన తీరు చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించినా అదేదో హిపోక్రసీగా పొలిటికల్ అవసరం రీతి అంటున్నట్టు కనిపించడం లేదు. దే సీరియస్లీ బిలీవ్ ఇట్. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ వల్ల ఈ కూటమి పవర్లోకి వచ్చింది అని. నిజంగా మనం మాట్లాడుతున్న వాళ్ళను జాగ్రత్తగా గమనిస్తే సైకాలజీ అర్థమవుతుంది కొంత. చంద్రబాబు నాయుడు లోకేష్ ఏదో రాజకీయ అవసరాల కొరకు పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారని అనుకోవడం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తీసుకున్న పొలిటికల్ స్టాండ్ మమ్మల్ని పవర్లోకి తెచ్చింది. టీడీపీ శ్రేణులు భావిస్తే భావించవచ్చు నెంబర్స్ని చూసి. చంద్రబాబు నాయుడు లోకేష్ భావిస్తున్నారని అనుకోను. అట్లీస్ట్ అదైతే వ్యక్తం చేయడం లేదు ఎక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన నాయకత్వం పట్ల అవిధేయత కానీ, నేను కూడా సమానమే చంద్రబాబు నాయుడుతో అని కానీ ఎక్కడా మీకు చూపెట్టలేదు. జనసేనలో వస్తున్న ప్రశ్న ఇదే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత నేను అని కూడా అనడం లేదు కదా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అంటున్నాడు. ఎక్కడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమానంగా తనకు తాను ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుతో పాటు నేను అని కూడా ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నానే కదా చెప్తున్నాడు. మధ్యలో టీడీపీ వాళ్ళు లోకేష్ను ముందుకెందుకు తెస్తున్నారు? మరి లోకేష్ ఉప ముఖ్యమంత్రి తర్వాతే కదా, ఈక్వల్ ఎట్లయితారు? జనసేన మా నాయకుడేమో చంద్రబాబు నాయుడుతో ఈక్వల్ అని చెప్పుకోవడం లేదు, చూపెట్టడం లేదు. టీడీపీ వాళ్ళేమో లోకేష్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా కూర్చొని పెడదామని చూస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అనేది జనసేన వాళ్ళ భావన. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా లోకేష్ పట్ల కానీ చంద్రబాబు నాయుడు పట్ల కానీ ఆ రకమైన భావన చూపెట్టడం లేదు. కానీ దిగువ స్థాయిలో ఈ పరిణామాలు వస్తుంటే అనివార్యంగా దిగువ స్థాయిలో అనీజీ రిలేషన్షిప్ మొదలవుతే అది ఎక్కడో చోట పైన రిఫ్లెక్ట్ అవుతుంది కదా. దీంట్లో ఇతర రకాల సమస్యలు వస్తాయి. నామినేటెడ్ పదవులు వస్తాయి, అభివృద్ధి పనులు వస్తాయి, అనర్థమైన కాంట్రాక్ట్లు వస్తాయి. ఇవన్నీ కూడా కలగాబలగమైపోతాయి. సో అందువల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పరస్పరం అగౌరవం చూపెట్టుకునే ఆ స్వభావం కూడా కనిపించడం లేదు. కానీ భవిష్యత్తులో ఏమైతాయి నోబడి నోస్. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్లు రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. ఇది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. నేను ఎక్కువ రాధాకృష్ణ గారిని కోట్ చేస్తాను. ఎందుకంటే నేనేమైనా మాట్లాడితే ఇమీడియట్గా నాపై నిందారోపణలు వేస్తారు. సో ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని. రాధాకృష్ణ పైన అలాంటి నిందారోపణలు వేయరు కనుక నేను ఆ టేక్ షీల్డ్. నేను చెప్పే అంశాలు, నేను నమ్మే అంశాలు ఒకవేళ రాధాకృష్ణ గారు కూడా అంటే రాధాకృష్ణ గారు చెప్పారని చెప్పి రాధాకృష్ణ చెప్పాడు అంటున్నా. ఎందుకంటే దాంతో ఒక పంచాయతీ పోతుంది. అయ్యా నేను చెప్పడం కాదయ్యా, మీకు మీ తస్మదీయుడు కానీ రాధాకృష్ణ చెప్తున్నాడు అని. సో ఆయనే చెప్పాడు క్లియర్గా ఆయన వీకెండ్ కామెంట్లో, రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందని చెప్పారు. సరిగ్గా నేను ఇదే చెప్పాను. మీకు ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వేరుంటుంది. సో అందువల్ల మీకు ఇప్పటికిప్పుడు వాస్తవంగా జనసేన టీడీపీ నాయకత్వాల మధ్య ఏ ప్రాబ్లం లేకపోవచ్చు. భవిష్యత్తులో ఏముంటుంది ఎవరమో చెప్పలేము. అందుకే రాధాకృష్ణ ఉపాఖ్యానం, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. ఏం జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం? సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం? బీజేపీ వర్గాల్లో అయితే చర్చ ఇది ఎక్కువ కాలం మేము కలిసి ఉండలేము అనే భావన కూడా మొదలైంది. ఇది 2029 వరకు చెక్కు చెదరకుండా ఉంటుందా? నోబడి నోస్. ఎందుకంటే పాలిటిక్స్ చాలా వేగంగా పరిణామాలు చెందుతూ ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు, ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరి వ్యూహం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు రేపు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి స్థాయిని బట్టి ఉంటుంది. అసంతృప్తి బాగా పెరుగుతుందనుకోండి, ఆ బిల్లు మేమెందుకు కట్టాలి అని బీజేపీ జనసేనలు ఆలోచించవచ్చు. లేదు ఈ అసంతృప్తి వల్ల ఎక్కడ వైసీపీ పుంజుకుంటుందో ఆ పొలిటికల్ స్పేస్లో మేము ఉండాలని కోరుకోవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీథింగ్. లేదు టీడీపీ వాళ్ళలోనే ఒక భావన పెరగచ్చు, ఏంది పంచాయతీ మాకు ఎప్పటికీ ఇంత మంచి నెంబర్స్ ఉంచుకొని సంతగా మేము అధికారంలోకి వచ్చే పొజిషన్ కూడా ఉన్నాక వై కాంట్ వి కాల్ షాట్స్ ఉన్నోళ్ళు ఉంటారు, పోయేళ్ళు పోతారు. మేమేం పంపించడం లేదు కదా వారిని, మేమేం వెళ్ళిపోమని అనడం లేదు కదా. అయినా మాకు ఇన్న నెంబర్స్ ఉన్న తర్వాత మా లొకేషన్ మేము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసుకున్నా మీకేం అభ్యంతరం? ఇది టీడీపీ వాళ్ళలో కూడా పెరగవచ్చు. సో ఈ గ్యాప్ పెరుగుతున్న కొద్దీ ఎక్కడ దాకా పోతుంది?
ఇప్పటికిప్పుడు